స్త్రీని గౌరవించని వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. సో స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే మానవ మనుగడ లేదు. సో అందుకే ఎంతో మంది మహాకవులు చెప్పిను, స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ స్వర్గము అభివృద్ధి తాండవిస్తుంది అని. సో ఎక్కడైతే స్త్రీలు సంతోషంగా ఉంటారో, ఎక్కడైనా ఫ్యామిలీస్ లో కూడా చూడండి, ఎక్కడైనా ఆ ఇంట్లో కనుక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఆ ఇంట్లో స్త్రీ ఫస్ట్ హ్యాపీగా ఉండాలి, ఆ ఇంట్లో ఉమెన్ హ్యాపీగా ఉంటా ఇల్లంతా హ్యాపీగా ఉంటది. సో ఎందుకంటే ఇంటిని పెద్ద ఎత్తున ఈరోజు ఒక కుటుంబాన్ని నడిపించేటటువంటి స్త్రీ, ఆమె మీద డిపెండ్ అయ్యా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు ఒక కుటుంబాన్ని చక్కగా ఏ విధంగా నిర్వహించగలుగుతుందో అదే విధంగా ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వహించుకునేటటువంటి శక్తి మహిళకు ఉన్నది. అది గుర్తించే నరేంద్ర మోదీ గారు నిర్మలా సీతారామన్, ఇంతకుముందు మన తోటి సోదరి చెప్పింది, నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారంటే వారికి మహిళల మీద ఎంత విశ్వాసం ఉందో ఒకసారి వారికి ఇచ్చినటువంటి ఆ శాఖనే మనకు స్పష్టం చేస్తా ఉంది. అదేవిధంగా ముర్ము గారిని మనకు రాష్ట్రపతిగా, ద్రౌపది ముర్ము గారు మనకు ఒక మహిళ ఈరోజు మన రాష్ట్రపతిగా ఉందంటే ఈ దేశం ఒక మహిళను గౌరవించాలి. ఒక గిరిజన మహిళ, ఒక పేద ఇంటికెళ్ళి వచ్చినటువంటి ఒక మహిళకు ఈ రోజు అంత పెద్ద గౌరవం మరి ఈ రోజు దక్కింది అంటే నరేంద్ర మోదీ గారికి మహిళలపై ఉన్నటువంటి ఆ నమ్మకము, విశ్వాసమే. నారీ శక్తి 133% రిజర్వేషన్ కూడా ఈ రోజు మనకు రాబోతుందంటే దానికి కూడా అది స్పష్టం చేస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మనందరినీ కోరేది ఒకటే, మన పాత్ర చాలా గొప్ప పాత్ర, మహిళల పాత్ర. ఏ రంగంలో అయినా, ఒక ఇండస్ట్రీ కానివ్వండి, లేదా ఒక ప్రొఫెషనే కానివ్వండి, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో రాణించేదే 100% కాకపోతే 90% మహిళలు రాణిస్తారు. 90% విమెన్ వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగాల్లో రాణిస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి నా తోటి మహిళలందరూ, కిషన్ రెడ్డి గారు రేపు రాబోయే 33% రిజర్వేషన్ లో అంటే వారు కూడా ఉన్నారు. మరి రిజర్వేషన్ బిల్లు మనకి ఈరోజు వస్తుందంటే వారు కూడా ఉన్నారు అక్కడ, ఆ బిల్లు పాస్ చేయించిన దాంట్లో.